హలో నమస్తే వెల్కమ్ టు పదండి విందుకు. ఒక్క జోక్ 10 సార్లు విన్నామంటే ఫస్ట్ టైం నవ్వినంత మళ్ళీ మళ్ళీ నవ్వలేమండి. అలాగే ఒక్క సినిమా 10 సార్లు చూసామంటే ఫస్ట్ టైం కలిగినంత థ్రిల్ మళ్ళీ మళ్ళీ కలగదు. కానీ ఈ హోటల్లో ఒక్కసారి తిన్నామంటే చాలండి, ప్రతిసారి మరోసారి తినాలనే స్ట్రాంగ్ ఫీలింగ్ ఇస్తుంది. మరి ఆ స్ట్రాంగ్ ఫీలింగ్ కి టైటిల్ కార్డే హోటల్ శ్రీకృష్ణ గ్రాండ్. మరి హోటల్ శ్రీకృష్ణ గ్రాండ్ లోని సిల్వర్ ప్లేట్స్ రెస్టారెంట్ కి పదండి విందుకు. ఎస్, హోటల్ శ్రీకృష్ణ గ్రాండ్ లోకి ఎంటర్ అయిపోయాము. మరి ఎంటర్ అవ్వగానే యాక్చువల్లీ మనం సిల్వర్ ప్లేట్స్ రెస్టారెంట్ కి ఎంటర్ అయిపోయామన్నమాట. హోటల్ శ్రీకృష్ణ గ్రాండ్ లోని సిల్వర్ ప్లేట్స్ అనేది మన రెస్టారెంట్ పేరు అనమాట. సో ఎంటర్ అవగానే అంబియన్స్ చూడగానే వావ్ అనిపించేలాగా ఉంది. యాక్చువల్లీ నాకు బాగా నచ్చింది ఏంటంటే మొత్తం ఫాల్ సీలింగ్ అండి. మీరు ఒక్కసారి లుక్ వేసుకోండి, పైకి డిఫరెంట్గా ఉంది టెక్స్చరింగ్ అండ్ ఎవ్రీథింగ్. సి డిజైన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది మనకి, ఫాల్ సీలింగ్ అంతా కూడా. మీరు ఒకసారి లుక్ వేసుకోండి, మీకే నచ్చేస్తుంది. చాలా బాగుంది యాక్చువల్లీ, మంచి ఎస్ షేప్లో డిఫరెంట్గా ఉంది మొత్తం డిజైనింగ్. అండ్ దానికి మంచి మంచి లైటింగ్స్ కూడా ఉన్నాయి, వెరీ బ్యూటిఫుల్. అండ్ ఎస్, మనం ప్రతిసారి సీటింగ్ చేస్తాం కదా ఫస్ట్. చలో అలా వెళ్ళిపోయి మనం సీటింగ్ చూసేద్దాం. ఎస్, సో మనం అలా ఎంటర్ అవ్వగానే మనకి మొత్తం కంప్లీట్గా ఒక 4 ఛాంబర్స్ టైప్లో డివైడ్ చేసి ఉందండి. ఆ డివైడ్ చేసింది కూడా మనకి పార్టిషన్ అంతా కూడా ఇలా ఇచ్చేసారనమాట, వుడెన్ కమ్ గ్లాస్తోని. చూస్తున్నారు కదా, మంచి వైట్ అండ్ బ్లాక్లో మంచి గ్లాస్తోని అలా వుడెన్, యాక్చువల్లీ వుడ్, ఇది వుడ్ పైన గ్లాస్ అనమాట. సో ఇలా దీంతో పార్టిషన్ ఇచ్చేసారు ప్రతి ఛాంబర్ కూడా. అలా 4 ఛాంబర్స్ డివైడ్ చేశారు. బట్ ఆ ఒక్క ఛాంబర్లోనే వీ హ్యావ్ మెనీ సీటింగ్స్ అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మెయిన్ మనం సీటింగ్ చూసేస్తే బ్లాక్ అండ్ గ్రే కాంబినేషన్లో వెరీ నైస్ సోఫా సిట్టింగ్ ఇచ్చేసారు. సోఫా సిట్టింగ్ కూడా నార్మల్గా లేదు, యాక్చువల్లీ మంచి డిజైన్లో ఉంది, వెరీ నైస్. అండ్ ఈ టెక్స్చర్ అంతా కూడా మనకు కొంచెం లైట్గా జూట్ టైప్లో అలా ఉందన్నమాట. సో నైస్. అండ్ టేబుల్ విషయానికి వచ్చేస్తే టేబుల్ కూడా మనకి గ్రే అండ్ బ్లాక్ కాంబినేషన్లో వుడెన్ టేబుల్ యాక్చువల్లీ. అండ్ ఇలా పక్కకు వచ్చేస్తే మంచి మంచి పోర్ట్రేట్స్ హ్యాంగ్ చేశారు, మంచి యూనో పెయింటింగ్స్ టైప్లో. బ్యూటిఫుల్ పోర్ట్రేట్స్ అనమాట అన్నీ. ఇక్కడ ఒకటి, అక్కడ ఒకటి, అక్కడ ఒకటి, అలా కంప్లీట్గా రెస్టారెంట్ మొత్తం అలా స్ప్రెడ్ చేశారు పోర్ట్రేట్స్ అన్నీ కూడా. అండ్ ఇక్కడ చూస్తున్నారా, మొత్తం మార్బుల్తోనే మనకి డైరెక్ట్గా వాల్కే వాళ్ళు యాక్చువల్లీ ఫస్ట్ కన్స్ట్రక్షన్ అప్పుడే చేయించినట్టు ఉంది ఇది. సో ఎస్, కంప్లీట్గా అంబియన్స్ అంతా చూసేసాము, ఫాల్ సీలింగ్ కూడా చూసేసాను, వాళ్ళకు లుక్ వేసుకోమన్నా చూసేశారు. చాలా నచ్చింది నాకైతే కంప్లీట్గా ఓవరాల్ రెస్టారెంట్లో. సో ఎస్, సిట్టింగ్ అంతా చూసేసాం, అంబియన్స్ అంతా చూసేసాం. కాబట్టి నెక్స్ట్ ఏంటి, బాగా ఆకలేసేస్తుంది, ఫుడ్లోకి ఎంటర్ అయిపోదాం. మరి ఫుడ్ అంటే మెన్యూ కార్డ్. మెన్యూ కార్డ్ అంటే ఎవరిని కలవాలి? మేనేజర్ గారిని కలవాలి. సో లెట్స్ గో అండ్ మీట్ మేనేజర్ గారు. ఎస్, సో అంబియన్స్ అంతా చూసాం, మరి ఫుడ్లోకి ఎంటర్ అయిపోయాం. ఫుడ్ అంటే మెన్యూ కార్డ్ నా చేతిలోనే ఉంది. బట్ ఇందులో నేను చూస్తే అయితే చాలా 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 ఐటమ్స్ ఉన్నాయి. మరి ఆ ఐటమ్స్ గురించి మనకు ఎలాగో తెలియదు కాబట్టి, ఈ బుక్లెట్ గురించి మనకు తెలియదు కాబట్టి, మరి ఈ ఐటమ్స్లో ఏంటి స్పెషల్గా, అసలు ఈ హోటల్కి వస్తే ఏం దొరుకుతుంది ఎవరికైనా కూడా, ఇవన్నీ తెలుసుకోవడానికి మనతో పాటు మేనేజర్ నరసింహ గారు ఉన్నారనమాట. ఆయనతో మాట్లాడతాం. ఓకే, నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఓకే, సూపర్. మేనేజర్ గా చేస్తున్నారు. ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు? 3 years నుంచి వర్క్ చేస్తున్నాం. 3 years. ఈ హోటల్ ఎన్ని ఇయర్స్ అవుతుంది పెట్టి? 8 years అవుతుంది మేము హోటల్. 8 years. మీరు రీసెంట్ గా ఎంట్రీ ఇచ్చారా? రీసెంట్ గా, ఇంతకు ముందు వేరే దగ్గర చేసాం. ఓ సూపర్. అయితే ఫుడ్ ఇండస్ట్రీలో కంప్లీట్ గా ఎన్ని ఇయర్స్? 8 years ఎక్స్పీరియన్స్. 8 years ఎక్స్పీరియన్స్ ఉంది. బాబా సూపర్. మీరు అసలు 8 years నుంచి వర్క్ చేస్తున్నారు. మరి ఎప్పుడు కూడా బోర్ అనిపించలేదా ఈ ఇండస్ట్రీ? బోర్ ఏమనిపించదు, ఇష్టపడి చేస్తే కష్టం ఏంటండి అని అంటారా? సూపర్. సరే, హోటల్ శ్రీకృష్ణ గ్రాండ్ లో సిల్వర్ ప్లేట్స్ రెస్టారెంట్ లో అంబియన్స్ గురించి చెప్పండి. చాలా బాగుంది అంబియన్స్, సింపుల్ గా, కళ్ళకి బ్రైట్ గా కాకుండా సింపుల్ కలర్స్ తో. అలా ఎవరు సెలెక్ట్ చేశారు ఏంటి, ఎవరి సజెషన్ ఏంటి? డైరెక్ట్ స్టార్టింగ్ లోనే మనం కన్స్ట్రక్షన్ లో ఉన్నప్పుడు చేయించారు మేడం, మేనేజ్మెంట్ వాళ్ళు చేయించారు ఫస్ట్, ఆర్కిటెక్ట్స్. ఓకే, సో అప్పుడే మన మేనేజ్మెంట్ చేయించారు, అందరు కలిసి డిజైన్ చేశారు. కానీ చాలా బాగుంది, నాకు సీలింగ్ అన్నిటికన్నా చాలా నచ్చింది, బికాస్ డిఫరెంట్ షేప్స్ లో లైటింగ్స్ కానీ వెరీ నైస్. ఓకే, సో ఫుడ్ గురించి చెప్పండి. ఎవ్రీ మంత్ మనం బిర్యానీ ఫెస్టివల్ చేస్తాం. బిర్యానీ ఫెస్టివల్ ఫెస్టివల్ కి నాకు ఇన్విటేషన్ ఇవ్వండి ప్లీజ్. తప్పకుండా. ఫెస్టివల్ అంటే ఏం చేస్తారు? ఆల్ వెరైటీస్ ఆఫ్ బిర్యానీస్ మేడం. ఇట్స్ లైక్ వెజిటేరియన్స్, నాన్ వెజిటేరియన్, ఆల్ మిక్స్డ్. డైలీ ఉంటాయి కదా బిర్యానీ? డైలీ కాకుండా అందులో డైలీ మనకు చికెన్, మటన్, ఫిష్ బిర్యానీ. ఇక్కడైతే ఫుడ్ ఫెస్టివల్లో
ఆల్ మిక్స్డ్ వెజిటేబుల్స్, పన్నీర్ 65, బేబీ కార్న్ బిర్యానీ, ఆల్ మిక్స్డ్ బేబీకార్న్ బిర్యానీ, మష్రూమ్ బిర్యానీ, ఉలోచారు బిర్యానీ, చికెన్ ఉలోచారు బిర్యానీ. అలా ఫుడ్ ఫెస్టివల్ లో ఎవ్రీ మంత్ వీకెండ్స్ లో ఇస్తాం మేడం. స్పెషల్ వీకెండ్స్ ఎవ్రీ వీకెండ్ ఉంటుందా ఫుడ్ ఫెస్టివల్? ఫుడ్ ఫెస్టివల్ ఎవ్రీ వీకెండ్స్ గెస్ట్ చాయిస్ ఉంటే మనకి రెడీ చేసి కూడా చేస్తాం మేడం. ఓకే సూపర్. అయితే మాకు ఈరోజు ఏం ఆర్డర్ ఇస్తున్నారు? మీకు వచ్చేసి ఈరోజు వెజ్ మంగపల్లి షీక్ కబాబ్ మేడం. వెజ్ మంగపల్లి షీక్ కబాబ్. ఓకే. చైనీస్ ప్లేస్ పేరా మంగపల్లి? మంగపల్లి ప్లేస్ ఇస్ ద ప్లేస్ పేరు. ఓకే. సో అక్కడ స్పెషల్ ఐటమ్ అది? స్పెషల్ ఐటమ్ మేడం. అక్కడ మనకి సీమా కబాబ్ ఇంకోటి మేడం. సీమా కబాబ్, సెష్మి కబాబ్. ఓ సెష్మి కబాబ్, వావ్. పచ్చిమిర్చి కోడి వేపుడు మేడం. పచ్చిమిర్చి కోడి వేపుడు ఫుల్ స్పైసీ ఐటమ్ కదా? సౌత్ ఇండియన్ స్పెషల్ మేడం, ఫుల్ స్పైసీ ఉంది. వావ్, పచ్చిమిర్చి కోడి వేపుడు ఒక్కొక్కటి ఊహించుకుంటేనే అసలు నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి అనమాట. అంత నోరు ఊరుతుంది యాక్చువల్లీ ఆ పేర్లు వింటేనే. సూపర్, ఐఎమ్ సో ఎక్సైటెడ్. తొందరగా ఆర్డర్ ఇచ్చేయండి మరి. తప్పకుండా మేడం. దాంతో పాటు ఇంకా చాలా వెరైటీస్ మీకోసం చెప్పాను. ఓకే. సో అన్ని సస్పెన్స్ ఇచ్చేసారు నాకు. సూపర్. అయితే ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. నైస్ మీటింగ్ యూ. థ్యాంక్ యూ. సో మనం మేనేజర్ గారితో మాట్లాడేసాం కదా, అంబియన్స్ గురించి, ఫుడ్ గురించి, బోల్డ్ అని స్పెషల్ ఐటమ్స్ గురించి అన్ని మాటలు చెప్పేశారు. మరి నేనైతే చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను. ఆయన ఆర్డర్ ఇచ్చేసారు నా కోసం. ఆ ఐటమ్స్ అన్ని కూడా అదిరిపోయేలా ఉంటాయని నాకు అనిపిస్తుంది, బికాస్ పేర్లను వింటేనే అనిపిస్తుంది కాబట్టి. ఇందాక మన మేనేజర్ నరసింహ గారు చెప్పినట్టే బోల్డ్ అని ఐటమ్స్ నా ముందు వచ్చేసాయి అనమాట. అన్ని స్పెషల్ ఐటమ్స్, పచ్చిమిర్చి కోడి వేపుడు, అన్ని డిఫరెంట్ ఐటమ్స్ అన్ని నా కళ్ళ ముందే ఉన్నాయి. కొన్ని సర్ప్రైజ్లు అన్నారు, ఆ సర్ప్రైజ్లు కూడా రివీల్ అయిపోయాయి. కానీ పేర్లు అయితే ఇంకా రివీల్ కాలేదు. మీకు రివీల్ చేయను, మెయిన్గా నేను మెల్లగా ఒక్కొక్కటి చెప్తాను కాబట్టి అలానే అనమాట. సో ఫస్ట్ యాజ్ యూజువల్ మన ఆనవాయితీ ప్రకారం మన వెజ్ స్టార్టర్తో స్టార్ట్ చేసేద్దాం. మరి వెజ్ స్టార్టర్లో ఫస్ట్ స్టార్టర్ వచ్చేసి వెజ్ మంగపల్లి షీక్ కబాబ్. ఎస్, వెజ్ మంగపల్లి షీక్ కబాబ్ అంటే ఇందులో వచ్చేసి మనకి పల్లి ఉంటుంది కదా, అది స్పెషల్ ఇంగ్రీడియంట్ అనమాట. అండ్ యాజ్ యూజువల్ వెజ్ కాబట్టి చాలా బాగుంటుంది టేస్ట్ అని అనుకుంటున్నాను. బట్ కావింగ్స్ కానీ డెకరేషన్స్ కానీ గార్నిషింగ్ కానీ అద్దరిపోయేటట్టు చేశారు. టొమాటోస్, క్యూకంబర్ అండ్ క్యాబేజ్తో, యాజ్ వెల్ యాజ్ కొత్తిమీర. వెరీ నైస్. చూడ్డానికి అయితే అదిరిపోయింది అసలు గార్నిషింగ్ అంతా కూడా. అండ్ దీనికి మనకి కాంబినేషన్ వచ్చేసి మింట్ చట్నీ, అదే మన భాషలో చెప్పాలంటే గ్రీన్ చట్నీ అనమాట. ఇక్కడ ఉంది కదా మింట్ చట్నీ. ఎస్, ఇదే దీని కాంబినేషన్. నేను నార్మల్ది ఫస్ట్ టేస్ట్ చేసి చెప్పేస్తాను ఎలా ఉంది ఏంటి టేస్ట్ అసలు అనేది. ఓకే. వెజ్లో కబాబ్స్ ఎంత టేస్టీగా ఉంటాయని నాకు ఇప్పటివరకు తెలీదు. ఎందుకంటే కబాబ్స్కి వెళ్తే ఆబ్వియస్గా మనం చికెన్, ఫిష్ ఇలాంటివి ఆర్డర్ చేస్తాం కాబట్టి. బట్ బిలీవ్ మీ, వెజ్ కూడా చాలా బాగుంది యాక్చువల్లీ కబాబ్స్లో. వెజిటేరియన్స్ ఇంకేంటి పండగ చేసుకోవచ్చు అసలు యాక్చువల్గా. సూపర్. సో దీన్ని నేను మింట్ చట్నీతో ట్రై చేసి చెప్పేస్తాను ఎలా ఉంది ఏంటనేది. మింట్ చట్నీ కూడా చాలా టేస్టీగా ఉంది. సో దానివల్ల దీని టేస్ట్ ఇంకా యాడ్ ఆన్ అయిందనమాట. దానివల్ల మన హోటల్ శ్రీకృష్ణ గ్రాండ్లో సిల్వర్ ప్లేట్స్ రెస్టారెంట్లో వెజ్ మంగపల్లి షీక్ కబాబ్ సూపర్. సో ఇది ఇలా పక్కన పెట్టేసి నెక్స్ట్ డిష్లోకి వెళ్ళిపోదాం. ఎస్, సో మన నెక్స్ట్ వెజ్ స్టార్టర్ వచ్చేసి సెసమీ వెజిటబుల్. సూపర్. సెసమీ సీడ్స్ ఇందులో స్పెషల్ ఇంగ్రీడియంట్ అని మనకు తెలుస్తుంది. పైన కూడా గార్నిష్ చేశారు, వెరీ బ్యూటిఫుల్లీ గార్నిష్డ్. అండ్ చూస్తుంటే కొంచెం క్రిస్పీగా ఉండేటట్టు అనిపిస్తుంది. లోపల మాత్రం డెఫినెట్గా స్మూత్గా ఉంటుంది అని అర్థమవుతుంది. ఎందుకంటే మనం ఇలాంటి ఐటమ్స్ చాలా ట్రై చేసాం, బట్ దిస్ వన్ ఈజ్ స్పెషల్ ఐ గెస్. క్యూకంబర్తో బ్యూటిఫుల్లీ గార్నిష్డ్ అండ్ అలాగే స్ప్రింగ్ ఆనియన్. సూపర్ అండి, చూస్తుంటేనే అసలు నోరు ఊరిపోతుంది. వెజ్లో స్టార్టర్స్ని ఈ రేంజ్లో ఎంజాయ్ చేయొచ్చు అని నాకు ఇప్పుడే తెలుస్తుంది యాక్చువల్లీ. నేను ఈ మధ్య బాగా డిఫరెంట్ వెజ్ ఐటమ్స్ టేస్ట్ చేస్తున్నాం కదా మనం. సూపర్, నాకైతే చాలా నచ్చింది.
ప్రాసెస్ అయితే ఎగ్జాక్ట్గా నాకు తెలీదు, బట్ టేస్ట్ చేసి చెప్పడం మాత్రం పర్ఫెక్ట్గా తెలుసు కాబట్టి చెప్పేసినాను. చాలా 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 బాగుంది టేస్ట్. సో ఇదిలా పక్కన పెట్టేసి నెక్స్ట్ డిష్లోకి వెళ్ళిపోదాం. సో ఎస్, మనం వెజ్ స్టార్టర్స్ కంప్లీట్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి నాన్ వెజ్ స్టార్టర్స్లోకి ఎంటర్ అయిపోయాము. మరి నాన్ వెజ్ స్టార్టర్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ వచ్చేసి నా ఫేవరెట్ సీ ఫుడ్ ఐటమ్, ఫిష్ ఐటమ్ అనమాట. దీని పేరు వచ్చేసి పోహా ఫిష్. పోహా అంటే మనం నార్మల్గా అటుకులతో చేస్తూ ఉంటాం కదా పోహా. సో అది కాకుండా క్రిస్పీగా దాంతో ఫిష్ ఫ్రై చేసి దానిపైన ఉందన్నమాట. యాక్చువల్లీ దాంతో కలిపి ఫ్రై చేశారు, ఇంకా క్రిస్పీ అయి ఉంటుంది నాకు తెలిసి అటుకులు. వెరీ నైస్. పోహా ఫిష్ని సూపర్గా డెకరేట్ చేశారు. యాక్చువల్లీ క్యారెట్, క్యూకంబర్తో, టొమాటోతో బ్యూటిఫుల్ ఫ్లవర్ చేశారు చూసారా, వెరీ నైస్. అసలు ఇలా ఎలా వస్తాయండి, నేను కట్ చేస్తే మొత్తం హాఫ్కి కట్ అయిపోతుంది, ఇంత నీట్గా పీల్ అవ్వదు అసలు. సో నైస్. కార్వింగ్స్ అయితే అమేజింగ్, చాలా బాగా చేశారు యాక్చువల్లీ ఇక్కడ కార్వింగ్స్, సూపర్. సో పోహా ఫిష్ ట్రై చేసి చెప్పేస్తాను ఎలా ఉంది ఏంటనేది. బాబా టేస్ట్ అయితే నిజంగా అమేజింగ్ అని చెప్పొచ్చండి. బికాజ్ లోపల ఫిష్ అంతా కూడా టెండర్గా ఉందన్నమాట, సాఫ్ట్గా అలా ఉంది. పైన వచ్చేసి మొత్తం పోహా కోటింగ్ కాబట్టి క్రిస్పీగా అలా ఉంది. చంపేసింది అసలు, టేస్ట్ అంత బాగుంది, వెరీ నైస్. ఫిష్ అయితే చాలా టేస్టీగా ఉంది యాక్చువల్లీ. అండ్ యా, మన పోహా ఫిష్కి కాంబినేషన్ వచ్చేసి హాట్ గార్లిక్ సాస్ అనమాట ఇక్కడ ఉంది. హాట్ గార్లిక్ సాస్తో ట్రై చేసి చెప్పేస్తాను ఎలా ఉంది ఏంటనేది. ఐ లైక్ ఇట్, నిజంగా చాలా బాగుంది. సో మీరు కూడా ట్రై చేయండి మియాపూర్లోని హోటల్ శ్రీకృష్ణ గ్రాండ్లోని సిల్వర్ ప్లేట్స్ రెస్టారెంట్లో పోహా ఫిష్. డోంట్ ఫర్గెట్. ఇది ఇలా పక్కన పెట్టేసి నెక్స్ట్ డిష్లోకి వెళ్ళిపోదాం. సో యా, మన నెక్స్ట్ నాన్ వెజ్ స్టార్టర్ వచ్చేసి పచ్చిమిర్చి కోడి వేపుడు. నేను నిజంగా ఫస్ట్ నుంచి అంటే మన మేనేజర్ గారు మాట్లాడినప్పటి నుంచి చాలా ఎక్సైటెడ్ ఉన్నాను ఈ డిష్ ట్రై చేయడానికి. బికాజ్ మంచి స్పైసీ ఐటమ్ అండ్ సౌత్ ఇండియన్, పర్ఫెక్ట్ సౌత్ ఇండియన్ డిష్ కాబట్టి పచ్చిమిర్చి కోడి వేపుడు చాలా స్పైసీగా ఉంటుందని నాకు అర్థమైపోయింది చూస్తేనే. అండ్ ఆ పేరు వింటేనే మీకు అర్థమవుతుంది. ఐమ్ గోనా ట్రై ఇట్. నేను ఫ్యాన్ అయిపోయానండి నిజంగా పచ్చిమిర్చి కోడి వేపుడికి. ఎంత టేస్టీగా ఉంది, కాంట్ ఇమాజిన్, నిజంగా అంత టేస్టీగా ఉంది. స్పైసీగా ఆ స్పైసెస్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయి, చికెన్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయ్యి పర్ఫెక్ట్లీ డన్ అనమాట మన పచ్చిమిర్చి కోడి వేపుడు. డెఫినెట్గా దీని రెసిపీ మనం అడిగి తెలుసుకుందాం నెక్స్ట్ మన షెఫ్ని. అండ్ ఇందులో ఏదో స్పెషల్ ఇంగ్రీడియంట్ అయితే డెఫినెట్గా యాడ్ చేశారు, మరి అది కూడా తెలుసుకుందాం మనం. పచ్చిమిర్చి కోడి వేపుడు అసలు మర్చిపోకండి, చాలా బాగుంది అసలు డిష్. నాకైతే పిచ్చిగా నచ్చేసింది. షెఫ్ని కూడా అడిగి తెలుసుకుందాం అన్నానంటే ఊహించుకోండి ఇంకా ఏ రేంజ్లో నచ్చిందో. సూపర్. ఇది ఇలా పక్కన పెట్టేసి నెక్స్ట్ డిష్లోకి వెళ్ళిపోదాం. సో మన నెక్స్ట్ మెయిన్ కోర్స్ వచ్చేసి నాన్ వెజ్ ఐటమ్, మై ఫేవరెట్ నల్లి గోస్ట్ కాళీ మిర్చి. ఎస్, నల్లి గోస్ట్ కాళీ మిర్చి. కాళీ మిర్చి అంట చూస్తుంటేనే స్పైసీగా నోరు ఊడిపోతుంది అసలు. టేస్ట్ చేయడానికి ఏమాత్రం లేట్ చేయను. మన దీనికి కాంబినేషన్ వచ్చేసి మనకి ప్లెయిన్ కుల్చా అనమాట. సో ఇక్కడ ఉంది కదా కుల్చాస్, మీ అందరికీ తెలుసు. యా, సో ప్లెయిన్ కుల్చాతో నల్లి గోస్ట్ కాళీ మిర్చి. ఐఎమ్ గోనా ట్రై నౌ. కంప్లీట్లీ ఫ్లాట్ నేను ఈ డిష్కి. ఎంత టేస్టీ అంటే అంత టేస్టీగా ఉంది. ఐ డోంట్ నో, కానీ దేర్ ఇస్ సమ్ మ్యాజిక్. ఏదో మ్యాజికల్ ఇంగ్రీడియంట్ అయితే డెఫినెట్గా ఉందండి. లేదని వాళ్ళు చెప్పినా మనం నమ్మద్దు, బికాస్ ఆ టేస్ట్ ఏంటో కానీ చాలా డిఫరెంట్గా ఉంది. ఎక్కడ తిన్నా కూడా ఆ టేస్ట్ అయితే రాలేదు మరి.
బాగుంది కానీ బయట కూడా బాగుంది కానీ ఇక్కడ చాలా డిఫరెంట్గా ఉంది టేస్ట్ యాక్చువల్లీ. సమ్ ఇంగ్రీడియంట్ దట్ మేక్స్ ఇట్ డిఫరెంట్ అనమాట. స్పైస్ ఎక్కువ తినే వాళ్ళకే పర్ఫెక్ట్ డిష్ అని చెప్పచ్చు. సూపర్ టేస్ట్ అయితే అదిరిపోయింది. మరి నెక్స్ట్ నా కోసం బిర్యానీ వెయిట్ చేస్తుంది. మరి ఆ బిర్యానీ ఏంటో అది కొంచెం స్పెషల్, నేను మీకు చెప్పేస్తాను. అంతకన్నా ముందు ఏం చేయాలి, ఇది పక్కన పెట్టాలి కదా. సో ఇది ఇలా పక్కన పెట్టేసి బిర్యానీలోకి వెళ్ళిపోదాం. హియర్ ఇస్ మై సర్ప్రైజ్ ఫర్ యూ. యాక్చువల్లీ నాకు సర్ప్రైజే. హైదరాబాద్ స్పెషల్ దమ్ బిర్యానీ, అదే చికెన్ దమ్ బిర్యానీ అనమాట. సూపర్గా డెకరేట్ చేశారు కొరియాండర్తో, ఫ్రైడ్ ఆనియన్స్తో. అసలు పైనుంచిను ఆ స్మెల్ చూస్తేనే గుడ్ స్మెల్. ఎంత బాగుందంటే టేస్ట్ అక్కడే అర్థమైపోతుంది ఎంత అదిరిపోతుందో టేస్ట్ అనేది. అయితే కానీ ట్రై చేసి అయితే చెప్పాలి కదా, ట్రై చేసి చెప్పేస్తాను ఎలా ఉంది ఏంటి హైదరాబాద్ దమ్ బిర్యానీ స్పెషల్ ఏంటో. ఎస్, సో హైదరాబాద్ స్పెషల్ దమ్ బిర్యానీ టేస్ట్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. చికెన్ చూస్తే మంచి తందూర్ ఐటమ్ లాగా సూపర్ ఫ్రైడ్గా ఉంది. అండ్ దీనికి కాంబినేషన్ వచ్చేసి మనం నార్మల్గా ఎప్పుడు టేస్ట్ చేస్తూనే ఉంటాం కదా, మిర్చి కసాలన్ అండ్ రైతా అనమాట. సో మిర్చి కసాలంతో నేను ట్రై చేసి చెప్పేస్తాను ఎలా ఉందనేది. యాక్చువల్లీ బిర్యానీ అనేది నార్మల్గా ఉట్టి బిర్యానీ తింటేనే ఆ టేస్ట్ అనేది మనకు పర్ఫెక్ట్గా తెలుస్తుందండి. నేను ప్లెయిన్ బిర్యానీ ట్రై చేసి చెప్తాను ఎలా ఉందని. రైస్ ఈజ్ వెల్ కుక్డ్ అండ్ ఫ్లేవర్స్ క్లియర్గా అర్థమవుతున్నాయి. అండ్ ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంది. సో నా మిర్చి కసాలంతో ట్రై చేసి చెప్పేస్తాను ఎలా ఉందో. అసలు నాకు మాట్లాడాలని లేదు యాక్చువల్లీ, తింటూ ఉండాలని ఉంది. టేస్ట్ అయితే అదిరిపోయింది. డెఫినెట్లీ ఇదొకటి, మన పచ్చిమిర్చి కోడి వేపుడు, ఈ రెండు కానిచ్చేస్తాను. మాది ఇలా పక్కన పెట్టేద్దాము. ఇంకా ఫుడ్ ఐటమ్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్నాం కదా. కొన్ని ఐటమ్స్ అయితే నాకు నిజంగా తెలుసుకోవాలని ఉంది షెఫ్ దగ్గర. మన పచ్చిమిర్చి కోడి వేపుడు ఇవన్నీ తెలుసుకోవాలని ఉంది. సో ఆ మ్యాజికల్ ఇంగ్రీడియంట్ ఏంటి, ఆ స్పెషల్ టేస్ట్ ఎలా వచ్చింది, ప్రిపరేషన్, ఇవన్నీ మనం షెఫ్ దగ్గరికి వెళ్ళి అడుగుదాము. ఫుడ్ ఐటమ్స్ అన్ని టేస్ట్ చేసాం కదా, మరి నాకైతే పిచ్చగా నచ్చేసాయి. మరి అవన్నీ చేసిన ఒక గ్రేట్ పర్సన్ షెఫ్ గారు, మన ఎగ్జిక్యూటివ్ షెఫ్ మన పక్కన ఉన్నారు అనమాట. ఆయన నా పక్కన ఉన్నారు. మరి ఆయన అడిగి తెలుసుకుందాం కొన్ని స్పెషల్ ఇంగ్రీడియంట్స్ ఏం వాడారు, అసలు ఆయన ఫేవరెట్ ఫుడ్ ఏంటి, ఏవేవి ఫుడ్ ఐటమ్స్ సజెస్ట్ చేస్తారు, ఇవన్నీ ఆయన అడుగుదాం. హలో అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీ పేరు? నా పేరు ఎన్ తిరుపతి అండి. ఎన్ తిరుపతియా? ఏంటండి ఇనిషియల్తో సహా చెప్తున్నారు, పిన్ కోడ్ ఇవి కూడా చెప్పేస్తారు. లేదు మేడం. ఓకే సూపర్. ఎలా ఉన్నారు? బాగున్నానండి. బాగున్నారా? జస్ట్ బాగున్నారా? చాలు అండి, అంతే మనకు. అంతేనా? నో ఓవర్ ఎక్స్పెక్టేషన్స్, నథింగ్. ఓకే సూపర్. అయితే సింపుల్ పర్సన్ అని అర్థమవుతుంది మనకి. ఓకే తిరుపతి గారు చెప్పండి, ఈరోజు ప్రిపేర్ చేశారు కొన్ని ఇంగ్రీడియంట్స్. అవును. అవన్నీ మీ చేతులతోనే చేశారా? మేమే చేసామండి. మీరు ఒక్కళ్ళే చేశారా? లేదు, మా స్టాఫ్ మొత్తం అందరం కలిసి ప్రిపేర్ చేశాం. స్టాఫ్ అందరు కలిసి మీరు డైరెక్ట్ చేస్తుంటే అందరు కలిసి ప్రిపేర్ చేశారు. అయితే కంప్లీట్ గా ఫుడ్ అయితే నాకు చాలా నచ్చింది. ఇంతకీ మీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఈ ఫుడ్ ఇండస్ట్రీలో? 10 years అయిపోయింది. 10 years అయిపోయింది అనమాట. 10 years ఎక్స్పీరియన్స్, 10 years ఇండస్ట్రీ అంటున్నారు. సూపర్. ఈ 10 years లో ఎందులో స్పెషల్ మీరు ఇంతకి? చైనీస్ అండి. చైనీస్ ఐటమ్స్ లో స్పెషలా? అవునండి. సూపర్. అయితే సరే, ఈ రోజు మాకు ఏ ఫుడ్ ఐటమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు? ఏదైనా 2 items చెప్పండి. 2 items పచ్చిమిర్చి కోడి వేపుడు, అది మెయిన్. పోహా ఫిష్. ఓ సూపర్. అయితే ఫస్ట్ పచ్చిమిర్చి కోడి వేపుడు. ఓకే చెప్పండి. పచ్చిమిర్చి కోడి వేపుడు అంటే మనకి సౌత్ ఇండియన్ డిష్ అండి. సో అది ప్రిపేర్ చేయడం ఎలా అంటే దాని ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ చికెన్, బోన్లెస్ చికెన్, బ్రెస్ట్ బోన్లెస్ చికెన్, దాంట్లో ఇంకా గ్రీన్ చిల్లీ పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, ఇంకా ఆనియన్ చాప్స్, అవన్నీ కలిసి ఆయిల్లో జింజర్ గార్లిక్ ఏమో పేస్ట్ చేసుకొని, ఆనియన్ చాప్స్ ఇంకా గ్రీన్ చిల్లీ చాప్స్ చేసుకొని, కొన్ని గ్రీన్ చిల్లీస్ ఏమో చాప్, కొన్ని గ్రీన్ చిల్లీస్ ఏమో పేస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆయిల్ ప్యాన్ పెట్టుకున్న తర్వాత దాంట్లో గ్రీన్ చిల్లీ, ఆనియన్ డీప్ ఫ్రై, ఫస్ట్ బ్రౌన్ అయిన దాకా ఫ్రై చేసుకున్న తర్వాత ఆ పేస్ట్ వాడుకోవాలి. మన గ్రీన్ చిల్లీ ఎలాగైతే ఫ్రై చేసుకున్నాం కదా, అది పేస్ట్ తయారైన తర్వాత దాంట్లో సాల్ట్, తగినంత సాల్ట్ వేసుకుని, ఇంకా స్పైసీ అంటే ఆల్రెడీ గ్రీన్ చిల్లీ ఉంది, ఇంకా స్పైసీ రెడ్ చిల్లీ ఏం వాడద్దు.
ఓన్లీ స్పెషల్ గా అంటే గ్రీన్ చిల్లీ వాడాలి. ఓకే, ఇంకా కంప్లీట్ గా గ్రీన్ చిల్లీ. సపరేట్ గా చికెన్ ఏంటంటే బాయిల్ చేసుకోవాలి. ఓకే, ఇది పేస్ట్ రెడీ అయిన తర్వాత మన కర్రీ టైప్ రెడీ అయిపోయిన తర్వాత ఆ బాయిల్ అయిన చికెన్ దీంట్లో వేసుకొని డ్రై చేసుకోవాలి. డ్రై చేసుకున్న తర్వాత కొరియండర్ గార్నిష్ చేసుకుంటే, సాల్ట్ చెక్ చేసుకుంటే అయిపోయింది. అంతేనా? అంతే. ఇంకా రెడ్ చిల్లీ యాడ్ చేయకుండా కంప్లీట్లీ గ్రీన్ చిల్లీ మీద బేస్ అయి ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చి అంటే అదే అందుకే అంత స్పెషల్ టేస్ట్ వచ్చింది అనమాట. అదే ఏదో స్పెషల్ అనుకున్నా, పచ్చిమిర్చియే స్పెషల్ అక్కడ పేరులోనే ఉంది. ఓకే, సో రెడ్ చిల్లీ యాడ్ చేయలేదు కాబట్టి మనకు ఆ డిఫరెంట్ టేస్ట్. సూపర్. సో నెక్స్ట్ పోహా ఫిష్. చెప్పండి. పోహా ఫిష్ అంటే పోహా అంటే అటుకులు, ఫిష్ అంటే మనకి ఏ ఫిష్ అయినా వాడుకోవచ్చు. ఫిష్ ని ఏంటంటే ఫస్ట్ మనకు కావాల్సినంత సైజ్ కట్ చేసుకుని దాంట్లో చైనీస్ సాసెస్ ఉంటాయి, ఎయిట్ సాస్ అని, ఇంకా క్యాప్సికో సాస్ అనేసి, ఇంకా ఎగ్ బ్యాటర్, లైట్ గా ఎగ్ బ్యాటర్, అది అటుకులు అతుక్కోవడానికి ఎగ్ బ్యాటర్ యూజ్ చేయాలి. డిప్ చేసి తర్వాత అటుకులు డ్రెస్సింగ్ చేసి తర్వాత ఆయిల్ డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆయిల్ డీప్ ఫ్రై తర్వాత సర్వ్ చేయడం, హాట్ గార్లిక్ సాస్ తో సర్వ్ చేయడం. ఓకే, సో ఇక్కడ వచ్చేసి చైనీస్ సాసెస్ యాడ్ చేశారు కాబట్టి మీరు చైనీస్ స్పెషల్ కాబట్టి ఆ డిష్ అంతా సూపర్ గా చేశారు అనమాట. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ ఫేవరెట్ డిష్ ఏంటి? నా ఫేవరెట్ డిష్ బిర్యానీ అండి. బిర్యానీ హోటల్ శ్రీకృష్ణ మన హోటల్లో అంటే చికెన్ దమ్ బిర్యానీ అండి, స్పెషల్ చికెన్ బిర్యానీ అంటే నేను తిరిందే కదా. అవును, సూపర్. అదే మీ స్పెషల్. చైనీస్ అయినా కూడా నాకు బిర్యానీ ఇష్టం అండి. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎనీవే, నైస్ టాకింగ్ టు యూ, నైస్ మీటింగ్ యూ. థ్యాంక్ యూ. ఎస్, సో మనం హోటల్ శ్రీకృష్ణ గ్రాండ్ లో సిల్వర్ ప్లేట్స్ రెస్టారెంట్ లోని అంబియన్స్ అంతా చూసేసామండి, ఫుడ్ కూడా తినేసాం, షెఫ్ తో మాట్లాడేసాం, బోల్డ్ అనే విషయాలు తెలుసుకున్నాము. మరి ఇప్పుడు ఇట్స్ టైమ్ ఫర్ us టు టాక్ టు ఆపరేషన్స్ మేనేజర్ ప్రసాద్ గారు అనమాట. సో ఆయన ఈజ్ రెడీ టు టెల్ us all about హోటల్ శ్రీకృష్ణ గ్రాండ్, రైట్ సార్? ఎస్. So hi and nice to meet you. Thank How you, are you ma'am. doing? Thank you, ma'am. It's very good. Excellent. Yeah. Okay, so మా audience కి చెప్పండి, what is హోటల్ శ్రీకృష్ణ గ్రాండ్? It's a branded name and మా దగ్గర restaurants like Silver Plate restaurant ఉందండి. Family will be come, they enjoy the biryani first. And we have like a special items అంటే మా దగ్గర కొన్ని వీకెండ్స్ లో వీక్ డేస్ లో స్పెషల్ ఐటమ్స్ ఉంటాయి, అది మా దగ్గర బాగా ఫేమస్. లైక్ పిల్లలైనా పెద్దలైనా కూడా వాళ్ళకి ఎట్లాంటి రెసిపీస్ కావాలని అట్లా తయారు చేసి వాళ్ళకి మేము ఏంటంటే ఆనందం ఇచ్చి వాళ్ళని బాగా చూసుకొని విల్ బి కేర్ అబౌట్ అవర్ ఫుడ్ పార్ట్. అది మనకి ఏంటంటే చాలా మన బ్రాండెడ్ ఈజ్ అవర్ రెస్టారెంట్, ద క్వాలిటీలో అయినా ద ఫుడ్ లో అయినా సర్వీస్ యాజ్ వెల్. ఎగ్జాక్ట్లీ మ్యామ్. సో ఇక్కడ మన సిల్వర్ ప్లేట్ రెస్టారెంట్ లో అంబియన్స్ గురించి మీన్స్ ఇట్స్ వెరీ కూల్ అండి. వచ్చిన వాళ్ళు నేను మేబీ ఐఎమ్ సీయింగ్ యాజ్ ఏ 5 years, వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా కీప్ రెప్యుటేషన్ అంత. నేను మేబీ ఐఎమ్ వర్కింగ్ ఆల్సో ఇన్ 5 years బిఫోర్. ఐఎమ్ సీయింగ్ లైక్ ఇన్ ద day 1 to even still right now. Okay. We got very cool ambience and good name our part. Oh, super. And we have a luxury rooms and we have a facility also. Okay. We maintain like executive rooms and suite rooms. Okay. You'll get very reasonable prices. So మీరు చెప్పండి, ఫుడ్ ఐటమ్స్ లో మీ ఫేవరెట్ ఏంటి? తంగడి కబాబ్. తంగడి కబాబ్, మన మేనేజర్ గారు అనుకుంటా చెప్పారు ఇక్కడ కబాబ్స్ చాలా ఫేమస్, చాలా స్పెషల్ ఇక్కడ అని చెప్పేసి. Exactly. So you like తంగడి కబాబ్? Exactly. సో ఫైనలీ ఏదైనా చెప్పాలనుకున్నారా హోటల్ శ్రీకృష్ణ గ్రాండ్ కి? వాట్ డు వి గెట్? Come and enjoy the food and spend the time for Sri Krishna Grand. The rocking days all yours. And మన హోటల్ శ్రీకృష్ణ గ్రాండ్ కి ఏమైనా బ్రాంచెస్ branches? No madam, we have only one outlet. Only one branch. Yes. Okay, 8 years ayin kada? Exactly ma'am. So you're working here since 5 years? 5 years exactly ma'am. So thank you so much Prasad gar, it was nice meeting you. I'm glad to so see you. much. Yeah, sure, thank you. చూసారు కదండి, మియాపూర్ లో ఉన్న హోటల్ శ్రీకృష్ణ గ్రాండ్ లోని సిల్వర్ ప్లేట్స్ రెస్టారెంట్ లోని ఆసమ్ అంబియన్స్ ని అండ్ యమ్మీ ఫుడ్ ఐటమ్స్ ని నాకైతే చాలా 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 నచ్చేసాయి. మరి మీరు కూడా డెఫినెట్ గా ట్రై చేయండి, డోంట్ మిస్ ఇట్. కొన్ని స్పెషల్ ఐటమ్స్ అయితే నాకు చాలా నచ్చాయి, అవి మీకు చెప్పేశాను కదా, మరి మళ్ళీ చెప్పడం ఎందుకు, మీరు డెఫినెట్ గా వచ్చేయండి. హోటల్ శ్రీకృష్ణ గ్రాండ్ మియాపూర్ లో ఉంది. మరి నెక్స్ట్ వీక్ మరో మంచి రెస్టారెంట్ తో మళ్ళీ మీ ముందుంటాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, బై బాయ్.